జే ప్రవీణ్ గారు, జే రేవతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీరు కూడా భర్త వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 35 సంవత్సరాలు. పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. రోజు అక్కడ స్కానింగ్లు చేశారు. ఎగ్ కౌంట్ లో ఉందన్నారు, అండాలు సరిగా లేవన్నారు. రోజు ఇంజక్షన్లు పొడిశారు, అయినా ఎలాంటి ఫలితాలు లేవు. ఎండోమెట్రియల్ పొర బాగా పలసగా ఉందని చెప్పారు. మరి అలాగే ఫైబ్రాయిడ్లు ఉన్నాయన్నారు, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే ఎగ్ కౌంటు క్వాలిటీ బాగోలేదు కాబట్టి, ఇంజక్షన్లు చేసిన ఫలితం లేదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్తే బెటరు అని చెప్పేసి చాలా ఫేమస్ సెంటర్లు, హాస్పిటల్ పేర్లు ఆయన చెప్పకూడదు, మీరు కూడా చెప్పకండి, అవన్నీ మీరు రోజు వినే పేర్లే. సరే, వాళ్ళందరూ చెప్పినా కూడా వారు మన దగ్గరికి వచ్చారు. ఎందుకనంటే యూట్యూబ్లో వీడియో తీసి నెల ఈ 3 లక్షలు మనం ఖర్చు పెట్టలేం, రోజు నెల 30-40 ఇంజక్షన్లు పొడిపించుకోలేం. ఇప్పటికే చాలా నెలకి 5-6 ఇంజక్షన్లు పొడిసినా కూడా రాంది, ఆ 30 ఇంజక్షన్లు పొడిసినా వస్తుందో రాదో గ్యారంటీ చెప్పనప్పుడు ఎందుకు ఐవీఎఫ్? ఇదేదో డాక్టర్ గారు సంతానం తెచ్చుకోవచ్చు ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అని చెప్తున్నారు కదా, ఏదో క్రిములు పురుగులు అంటున్నాడు. ఈ పురుగుల డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే బాగుండేది అట్టుంది. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఈ పురుగుల డాక్టర్ దగ్గరికి వచ్చాడు ఆయన. వస్తే ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 6 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. సార్ ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఇది నిజమా? మాకు డౌట్గా ఉంది అంటే సీరం బీటా ఐసీజీ యూరిన్ టెస్టే కాదు, బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. సీరం బీటా ఐసీజీ టెస్ట్ చేస్తే 3779 వచ్చింది. మరి అది కరెక్టా కాదా? ప్రెగ్నెన్సీ 5 దాటితే కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియడం కోసం ఒక స్కాన్ కూడా అక్కడే చేయించుకోమన్నాం. స్కాన్ కూడా అక్కడే తీయించారు. స్కాన్ తీయించి మళ్ళీ మాకు వాట్సాప్ పెట్టారు. స్కాన్లో గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ, కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ దగ్గరలోని డాక్టర్ గారు ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా అక్కడ దగ్గరలో డాక్టర్ గారికి చూపించుకోమని చెప్తాం. వాళ్ళకి కావలసిన స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ దగ్గరలో చేయించుకోమంటాం. ఎర్లీ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 7 వీక్ అని వచ్చిందండి. హార్ట్ బీట్ కూడా బాగుంది అని ఇచ్చారు. ఇక్కడ హార్ట్ బీట్ కూడా బాగుంది అని ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. వచ్చిన ప్రెగ్నెన్సీకి హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ఆ శుభ సందేశం ఇవాళ భగవంతుడు ఇక్కడికి వచ్చాక, అది కూడా 6 నెలలు మందులు వాడాక చూపించాడు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? వాడిన మెడిసిన్ కంటే సారే పెద్ద మెడిసిన్. సార్ మీద నమ్మకంతో వస్తే 200% నేను కూడా నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ది సెమినార్ విన్న తర్వాతనే నమ్మినా. నేను కూడా డే 1 నుంచి నేను సార్ చెప్పినట్టు ఫాలో అయినా. మెడిసిన్ నేను మిస్ అయినా కానీ మా వైఫ్ మాత్రం కంటిన్యూ వాడింది. మంచి రిజల్ట్ వచ్చింది. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు నమ్మకం, వేరే హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్ల మీద నమ్మకం పోయినుండే యాక్చువల్లీ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నాకు అనిపించింది, సార్ ఒక మెడిసిన్ అనిపించింది. సార్ చెప్పింది విన్న తర్వాత నేను చేంజ్ అయిపోయినా. నేను మెడిసిన్ వాడను, నేను చేయను అని చెప్పి మా వైఫ్కి ముందే చెప్పిన ఇక్కడికి వచ్చేటప్పుడు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న డిస్టర్బెన్స్ జరిగింది ఇక్కడ కూడా. నేను ఉండను ఇంతసేపు అది ఇది అని చెప్పి సెమినార్ విన్న తర్వాత నేను ఆటోమేటిక్గా సార్ నేను చెప్పగానే ఈరోజు మార్నింగ్ వచ్చేసిన ఇక్కడికి సార్ పైన నమ్మకంతో. డాక్టర్ వైఎస్ బాబు మాటే మంత్రంలాగా పనిచేసింది అట్లాంటి. అంటే చాలామంది నేను చేంజ్ అయినా. బేసిక్గా నేను మెడిసిన్ వాడనని చెప్పిన, నాకు ప్రాబ్లం లేదు కదా నేను వాడనని చెప్పిన. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పిన దాన్ని బట్టి నేను ఇమీడియట్ నేను చేంజ్ అయిపోయినా. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మెడిసిన్ వస్తాయి ఇప్పుడు వాడాలని నేనే తొందర పెట్టిన. ఇంకా మెడిసిన్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని 1 వీక్ అన్నారు. ఇమీడియట్ 1 వీక్కి కాల్ చేస్తే సరే రేపు వస్తాయి, కొరియర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి డే 1 తీసుకుని మాకు మధ్యాహ్నం వచ్చి ఆ రోజు మధ్యాహ్నమే స్టార్ట్ చేసేసినాం మెడిసిన్. నెక్స్ట్ డేనా ఈరోజు మంచి రోజు అట్లాంటి ఏమి చూడకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేసినాం. నాకు మంచి రిజల్ట్ అయితే మంచి హ్యాపీనెస్. ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం, జాయింట్ ఫ్యామిలీ అందరు హ్యాపీ ఉన్నారు, కేవలం సార్ వల్ల అంతే. ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు, అండాలు క్వాలిటీయే లేదన్నారు, వయసు అయిపోయిందన్నారు. కానీ ఇవాళ మరి అదే అండంతో
అదే గెడ్డ ఉన్నా కూడా బిడ్డను రప్పించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఎలా వచ్చింది మరి ఆయన్నే అడుగుదాం ఎలా వచ్చిందో. ఫస్ట్ 2 నెలలు ఏం మందులు వాడారు సార్ మీరు? దేనికి వాడారు? క్రిములకు. ప్రపంచంలో ఏ డాక్టరు వాడించని మందులు ఫస్ట్ 2 నెలలు వాడాను. ఎవరు వాడారు? మీరు వాడారా, మీ ఆవిడ వాడిందా? ఇద్దరు వాడారు. ఫైబ్రాయిడ్ ఈయనకి ఉందా? లేదు. అండాల క్వాలిటీ ఈయనకి ఏమైనా సమస్య? లేదు. మరి ఎందుకు ఆయన వాడాల్సి వచ్చింది? ఇది క్రిమి కాబట్టి. భార్యకుంటే భర్తకు ఉంటుంది, భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, ఇద్దరికీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, బిడ్డ రాకుండా అడ్డం పడుతుంది. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా వాడి తీరాలి అని చెప్పి ఆ రోజు మనం టెస్టులు చేసిన రోజే ఆయనకి తెలియజేయడం జరిగింది. అందుకనే పోన్లే బిడ్డ లేదనే బాధ మనకుంది, ఇద్దరు నింద మోసేదానికన్నా ఇద్దరు కలిసికట్టుగా వాడుకుంటే ఆ బిడ్డ వస్తుంది అంటున్నారుగా డాక్టర్ గారు, ఆ నింద నుంచి ఇద్దరు బయటపడతామంటున్నారు కదా అని చెప్పి ఓర్పుతో ఆయన కూడా చక్కగా మందులు చెప్పిన విధానంలో చెప్పినట్టుగా వాడుకున్నారు. ఇవాళ ఫలితాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి కదా, రైట్. అలాగే నెక్స్ట్ 2 నెలలు దేనికి వాడిచ్చాం బిళ్ళలు? హార్మోన్లు. నెక్స్ట్ 2 నెలలు బిళ్ళలు బిళ్ళలు భర్తకే, భార్య బిళ్ళలు భార్యకే. ఆయన వీర్య కణాల్లో ఏమన్నా మొటిలిటీ ప్రాబ్లం, మార్ఫాలజీ ప్రాబ్లం, కౌంట్ సమస్య ఏమన్నా ఉంటే వాటిని ఒడిదుడుకులు సరిచేయడానికి హార్మోన్ టెస్టులు సపరేట్గా చేశాం. వాటికి సంబంధించిన మందులు ఆయనకి ఇచ్చాం. అలాగే భార్య అండాల్లో క్వాలిటీ ప్రాబ్లం, భార్య అండం రాకపోవడం, పెరగకపోవడం, పగలకపోవడం, వీరి కణంతో కలిసి పిండంగా మారకపోవడం, పిండంగా మారింది గర్భసంచికి అతుక్కోకపోవడం, వదిలేయడం, లేదా గర్భసంచికి అతుక్కుని నిలబడినా కూడా అబార్షన్లు అవ్వడం, అవకరాలు రావటం, ఇలాంటి సమస్యలు లేకోకుండా అండం మంచి క్వాలిటీగా ఉండేటట్టుగా ఆవిడికి హార్మోన్ టెస్టులు చేసి హార్మోన్ల మందులు ఇవ్వడం జరిగింది. ఆయన మందులు ఆయనయే, ఆవిడ మందులు ఆవిడ, అంతే కదా. నెక్స్ట్ 2 మంత్స్ అలా ఎవరి మందులు వాళ్ళకే ఇచ్చాం. అలా 2 నెలలు ఇవి, 2 నెలలు అవి, మొత్తం 4 నెలలు వాడించడం జరిగింది. అది వాడాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. వాళ్ళు అపనమ్మకం వచ్చేస్తుంది. మరి ఈయన కూడా చక్కగా స్కానింగ్ తీయించుకోమంటే టెలికాలర్ ద్వారా చెప్పారు, సార్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ అని స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే దగ్గరలో స్కానింగ్ తీయించుకోమన్నాం. స్కానింగ్ తీయించుకున్నారు. అలాగా ఇక్కడ చక్కగా మేడం గారు అని చెప్పిచ్చారు. అంటే హార్ట్ బీట్ కూడా వచ్చింది. డెలివరీ డేటు మార్చి 3వ తారీఖు 2027 డెలివరీ డేట్ కూడా వచ్చింది. పీటల్ కార్డియాక్ యాక్టివిటీ విజువలైజ్డ్ అన్నీ కనిపించాయి. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్సిన్, జెస్టేషనల్ సాక్ రెగ్యులర్, పీటల్ పోల్, యోక్ సాక్సిన్, పీటల్ కార్డియాక్ యాక్టివిటీ విజువలైజ్ అన్నీ వచ్చేసి జస్ట్ మందులతో. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. సార్ చెప్పండి, ఇంకా మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పచ్చు. సార్ చెప్పింది ఫాలో అయితే మాత్రం కంపల్సరీ పేరెంట్స్ అవుతారు. సార్ చెప్పింది ఫాలో అవ్వండి, ఇంకా అంతా మీరు ఏం చెప్పలేను. ఇదంతా మీరు చూసుకొని చేసుకోవాలి అంతే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు సో మచ్ సార్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు, అరడజన్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్.